జిల్లాలో ఎన్నికలను కేంద్రం ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్వేచ్ఛాయుత ప్రశాంత పారదర్శక వాతావరణంలో నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ములుగు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారిని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. జిల్లాలోని నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని వారికి గుర్తులు కూడా కేటాయించడం జరిగిందని అన్నారు. ఈ నెల 15 నుండి BLOల ద్వారా ఇంటింటికి ఓటర్ సమాచార స్లిప్స్ పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న శాసనసభ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. వాళ్ళు ఫామ్ బీస్ కూడా మాకు జమ చేయడం జరిగింది. ఫామ్ ఏ CO ఆఫీస్కి, తర్వాత ములుగు నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారికి కూడా జమ చేయడం జరిగింది. ఇది నలుగురికి మేము సైన్ ఎలక్టోరల్ రోల్స్ కాపీ కూడా మనకి ఏదైతే 20 మదర్ రోల్ జనరేట్ అయిందో 21 ఆగస్ట్కి, దాని తర్వాత ఏదైతే 2 సప్లిమెంట్ అయ్యాయో వాటన్నింటికి ఒక కంపెండియంగా ఎలక్టోరల్ రోల్ కూడా నిన్న పొలిటికల్ పార్టీ మీటింగ్స్తో వాళ్ళు డ్యూ సంతకంతో ఇవ్వడం జరిగింది. మిగతా ఏదైతే ఇండిపెండెంట్ లేకపోతే RUPP రికగ్నైజ్డ్ రీజనల్ పార్టీస్ బట్ అన్రికగ్నైజ్డ్ ఉన్నాయో వాటికి సాఫ్ట్ కాపీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన ఫామ్ 7A సంబంధించిన ఫామ్ 7A వివరాలు ARO గారి ద్వారా విచారణ చేసుకొని DO సంతకంతో సహా CO ఆఫీస్కి కూడా నిన్న రాత్రి జమ చేయడం జరిగింది. టోటల్ ఓటర్స్ మన ములుగు నియోజకవర్గంలో 2.28 lakhs ఒక RUPP అండ్ ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ మధ్యలో ఒకవేళ ఒక గ్రూప్ కోసం పోటీ ఉంటే మేము RUPPకి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఆ కేసు మన దగ్గర అయితే రాలేదు. ఇవి వివరాలు మేము మీ అందరికీ కూడా షేర్ చేస్తాము. ఒకసారి కమిషన్ నుంచి మాకు హామీ ఇవ్వాలి. ఇంకా రేపు మేము సెకండ్ ర్యాండమైజేషన్ చేస్తున్నాము. తర్వాత కమిషనింగ్ ఏదైతే మన BPs బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయో EVMలో పెట్టడానికి వాటిని కూడా ఇదే ఫామ్ 7A బేస్ మీద మేము తయారు చేయబోతున్నాము. మనకి ECIL ఇంజనీర్స్ కూడా కొన్ని రోజుల్లో వస్తున్నారు. మేము ఇంకా 2 టీమ్స్ అడిగాము, ఎందుకంటే మనం దూరం ప్రాంతానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు పోలింగ్ డే కూడా యాక్టివ్ ఉంటారు. ఏదైనా మషిన్లో చిన్న చిన్న లోపాలు వస్తే దాన్ని వెంటనే అటెండ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మేము ఇంకా 2 టీమ్స్కి రిక్వెజిషన్ పంపిస్తున్నాము. పార్టీ ఉన్నారు, ఇలా త్రిపాఠి నేషనల్ పార్టీ నుంచి కూడా ఉన్నారు. ఇలా కుమార్ అని ఒక స్ట్రాంగ్ ది DO స్ట్రాంగ్. ఆల్ ది అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ ఫర్ పోలింగ్ పర్సనల్స్, ఫర్ మీడియా పర్సనల్స్, ఫర్ స్టాఫ్ రిసీవింగ్ డిగ్రీ కాలేజ్ ప్రక్రియని మేము కూడా వీడియోగ్రాఫ్ చేస్తాము. అక్కడ డిస్ట్రిబ్యూషన్ అయినాక అక్కడే రిసెప్షన్ కూడా పెడతాం, ఎందుకంటే అక్కడ మాకు కొంచెం ఎక్కువ స్పేస్ ఉంది, పార్కింగ్ కోసం. ఇంతకుముందు మేము జూనియర్ కాలేజ్ అంటున్నాము, కానీ కౌంటింగ్ కూడా అక్కడే ఉంటామా. 12D మా టీమ్స్ వెళ్తాయి పొలిటికల్ పార్టీస్తో. వాటి వివరాలు కూడా మేము అందిస్తాము. వాళ్ళు కూడా రూట్లో మా టీంకి ఫాలో అవుతారు. మన జిల్లా మన ములుగు నియోజకవర్గం సంబంధించిన 169 అప్లికేషన్స్ 12D అబౌవ్ 80 అండ్ అసలు బెడ్ రిడెన్, అసలు వికలాంగులు, డిసేబుల్డ్ ఉండే వాళ్ళు, అసలు పోలింగ్ బూత్కి రాని పరిస్థితిలో ఉన్నవాళ్ళు 169 ఆ వివరాలు కూడా మేము ఇట్ ఈస్ లైక్ మేము ఒక పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేస్తున్నాము వాళ్ళ ఇంటి వద్ద. మేము ఇక్కడ నుంచి మైక్రో అబ్జర్వర్, పోలీస్ CAPA కానీ పోలీస్ పర్సనల్ పంపిస్తాము. మా సెక్టర్ ఆఫీసర్స్ ఉంటారు, పోలింగ్ ఆఫీసర్ 1గా ఇంకో పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. అక్కడ మేము బ్యాలెట్స్తో వాళ్ళు ఓట్ తీసుకుంటాము. మొత్తం సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఆ రూట్ మాత్రం మేము పోలింగ్ పార్టీస్కి పొలిటికల్ పార్టీస్కి ముందే చెప్తాం. ఎందుకంటే వాళ్ళ దారిలో మాకు అంటే మా టీం ఎక్కడ వెళ్తుంది అనేది వాళ్ళకి ఐడియా ఉండాలి. సో మేము ముందే వాళ్ళకి కమ్యూనికేట్